హలో సంచారీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనున్నాను స్వామిమలై రైల్వే స్టేషన్లో. ఇక్కడి నుంచి మనం తన తండ్రిని శిష్యునిగా చేసుకున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళబోతున్నాం. అలాగే ఇప్పుడు మనం వెళ్ళబోయే దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరుపడే వీడి క్షేత్రాల్లో ఒకటి. సో ఇంకే మాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. బయటికి వెళ్ళిపోయేసి బస్సు ఉంటే బస్సు, లేకపోతే నడకదారి. ఏమైనా రైల్వే స్టేషన్లో ఇలా బోర్డు చూస్తే చాలా బాగుంటుంది కదా. స్వామిమలై రైల్వే స్టేషన్ పెద్ద రైల్వే స్టేషన్ ఏం కాదండి, చిన్న రైల్వే స్టేషన్. చూడండి, సింగిల్ ట్రాక్ ఉంది. కాకపోతే నేను కుంభకోణం నుంచి వచ్చాను అనమాట. కుంభకోణం నుంచి నాకు కరెక్ట్గా ట్రైన్ దొరికింది, అందుకని చెప్పేసి నేను వచ్చేసాను. కుంభకోణం నుంచి ఏదో పెద్ద దూరం ఏం కాదండి, జస్ట్ 8 కిలోమీటర్లే. అంటే బస్సులో కూడా వచ్చేయచ్చు. నాకు కరెక్ట్గా ట్రైన్ దొరికింది కాబట్టి నేను ట్రైన్లో వచ్చా. ప్యాసింజర్ ట్రైను 10 రూపాయల టికెట్. అలాగే బస్సులో వచ్చినా కానీ ఒక 10-15 రూపాయలే ఉంటుంది, ఎందుకంటే తమిళనాడులో బస్ ఛార్జీలు చాలా తక్కువ. నేను స్వామిమలై రైల్వే స్టేషన్ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి నడుచుకుంటూ వెళ్తుంటే తిరువాన్సలి పిల్లయార్ దేవాలయం కనిపించింది. లోపల మహాశివుడు ఉంటాడు, అలాగే శ్వేత వినాయకుడు కూడా ఉంటాడు. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఒకవేళ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత వీలుంటే ఈ దేవాలయానికి కూడా వెళ్ళండి. అలాగే వినాయక స్వామి గర్భగుడి బయట ఒక మండపం ఉంది. ఆ మండపంలో పిల్లర్స్ ఉన్నాయండి. నేను బేలూరులో చెప్పాను కదా, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి పిల్లర్స్ అని. సేమ్ ఈ పిల్లర్స్ కూడా అలాగే ఉన్నాయండి. బేలూరులో హొయసల రాజులు కట్టిస్తే ఇక్కడ మాత్రం చోళులు కట్టించారు. నేను ఇలా స్వామిమలై మురుగన్ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తుంటే ఎన్ని అద్భుతమైన దేవాలయాలు చూస్తున్నాను. ఆ వినాయకుని టెంపుల్, శివయ్య టెంపుల్ని దాటుకొని కొంచెం ముందుకు రాగానే అర్సలారు నది ఉందండి. కొంచెం ముందుకు రాగానే నాకు ఈ బోర్డు కనిపించింది, అర్సలారు రివర్. సరే వెళ్ళి చూసేద్దాం అసలు రివర్ ఎంత ఫ్లోలో పారుతుందో ఏంటో. ఈ మధ్యనే వర్షాలు పడ్డాయి కదా, బాగానే పారుతుందండి. ఫుల్గా ఉన్నాయి వాటర్ ఈ రివర్లో. గుడ్, ఓకే. మనం అయితే ఇప్పుడు మళ్ళీ కాలినడక దారి పట్టేద్దాం. ఈ దారి మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎక్కడ చూసినా కానీ కొబ్బరి చెట్లు, నదులు, ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడి నుంచి 800 మీటర్సే స్వామిమలై మురుగన్ టెంపుల్. అదిగోండి బోర్డు. వెనకాల కొంతమంది స్కూల్ పిల్లలు వస్తున్నారండి, వాళ్ళని టీచ్ చేస్తున్నారు. కిలకిల నవ్వుతున్నారు. అక్కడ మీకు బస్సు కనిపిస్తుంది కదా, స్వామిమలై నుంచి కుంభకోణంకి ఫ్రీక్వెంట్గానే బస్సులు ఉంటాయి. మళ్ళీ స్వామి దేవాలయానికి దగ్గరలోనే కావేరీ నది. ఇక్కడ నుంచి జస్ట్ ఎంత 100 మీటర్సే మనకి దేవాలయం కూడా కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి నడిచొచ్చే లోపల నదులు, తోటలు, ఫుల్ హై ట్రీట్. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు సరదాగా ఆడుతూ పాడుతూ నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఫైనల్గా వచ్చేసాం స్వామిమలై మురుగన్ టెంపుల్కి. ఇప్పుడైతే నేను టెంపుల్ ఎదురుగానే ఉన్నానండి. ఇప్పుడైతే మురుగన్ టెంపుల్ నాకు కనిపిస్తూనే ఉంది, చూపిస్తా ఉండండి. మురుగన్ దేవాలయ గోపురం మీద వేలాయుధం. ఆ శక్తి ఆయుధం చూడండి, అసలు ఎంత దూరం నుంచైనా కనిపిస్తుంది, అంతలా వెలిగిపోతుంది. వచ్చేసామండి స్వామి దేవాలయానికి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆరుపడే వీడి క్షేత్రాల్లో ఒక దేవాలయమైన స్వామిమలై ఆలయ చరిత్ర చెప్పుకుందాం రండి. కుమారస్వామి దేవతలందరినీ ఓంకారానికి అర్థం చెప్పమని అడుగుతుండేవాడు. దేవతలందరూ ఏం చెప్పాలో తెలియక అయోమయంలో ఉండేవాళ్ళు. ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్తున్నప్పుడు కుమారస్వామి ఓంకారానికి అర్థం చెప్పమంటాడు. బ్రహ్మదేవుడు కూడా చెప్పలేకపోతే కుమారస్వామి బ్రహ్మదేవుణ్ణి బంధిస్తాడు. సృష్టిని చేసే బ్రహ్మదేవుడే బందీ అయిపోతే సృష్టి ఆగిపోతుంది కదా. అప్పుడు దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్తారు. అప్పుడు అందరూ కలిసి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి వదిలిపెట్టమని అడిగారు. అప్పుడు కుమారస్వామి నేను ఓంకారానికి అర్థం చెప్పమన్నాను, ఆయన చెప్పలేకపోయాడు, అందుకే నేను బంధించాను, అందులో నా తప్పేం లేదని చెప్తాడు. అప్పుడు మహాశివుడు కుమారస్వామిని ఒక ప్రశ్న అడుగుతాడు. బ్రహ్మదేవుడికి తెలియదు, అందుకని బంధించావు, ఓకే, పోనీ నీకు తెలుసా అని అడిగాడు. అప్పుడు కుమారస్వామి నాకు తెలుసు, నేను చెప్తానన్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. నేను ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్తున్నాను కాబట్టి మీరు భక్తి శ్రద్ధలతో నాకు శిష్యుడిగా ఉండి వింటేనే నేను చెప్తానని అంటాడు. దానికి మహాశివుడు కూడా ఒప్పుకుంటాడు. ఇంకేముంది, తండ్రి శిష్యుడయ్యాడు, కుమారుడు గురువు అయ్యాడు. ఇక్కడ ఇది కాకుండా ఇంకో స్థల పురాణం కూడా ఉంది. భృగు మహర్షి తపస్సు వల్ల దేవతలందరూ జ్ఞానం కోల్పోతూ ఉంటారు. అప్పుడు మహాశివుడు తపస్సు చేసుకుంటున్న భృగు మహర్షి తల మీద చేయబెట్టడంతో శివుడు జ్ఞానం కూడా పోతుంది. ఎందుకంటే భృగు మహర్షికి ఎవరైనా తపస్సు చేసుకుంటున్నప్పుడు భంగం కలిగిస్తే వారి జ్ఞానం నశించాలని వరం ఉంది. అప్పుడు కుమారస్వామి మళ్ళీ మహాశివుడికి జ్ఞానం బోధిస్తాడు. అలా తండ్రికి గురువయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి. ఓం శరవణభవ.
నాకు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కరెక్ట్గా అభిషేకం టైంకి వెళ్ళాను, మొత్తం నిజరూప దర్శనం అనమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మనకి దేవాలయం బయట ఎక్కడ చూసుకున్నా సరే దేవుడి పటాలు, పూలమాలలు, మొత్తం పూజా సామాను అది మొత్తం ఇక్కడే తీసుకోవచ్చు. చూడండి మొత్తం షాప్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఏమైనా ఆట బొమ్మలు తీసుకోవాలన్నా ఉన్నాయి. జస్ట్ నేను మళ్ళీ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళను, ఇక్కడే బస్ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ నుంచి కుంభకోణంకి బస్సు ఎక్కేస్తా. సంచారీస్, ఇప్పుడు వరకు ఈ ఆలయ చరిత్ర, విశేషాలు అన్నీ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేసి, అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.